Namaskaram, good morning, adab, assalamu alaikum. Ladies and gentlemen, welcome to News and Views. Domokal sword, వేలాడుతున్న ఖడ్గం ఎవరిని బలి తీసుకోనుంది? కిరణ్ సారు హస్తిన రాయబారం ముగిసింది. ఢిల్లీ నుండి లష్కర్కు బయలుదేరేందుకు ఫ్లైట్ ఎక్కనున్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్లు ముగిశాయి. అమ్మ అండ లభించింది. పొంగిన ఉత్సాహం స్పష్టంగా కనబడుతుంది. ఇక 2020 ఆడనున్నాడా? స్పాట్ ఫిక్సింగ్ ఎవరికి? ఫస్ట్ వికెట్ పడేదెవరిది? We'll discuss that in the debate. 2 minutes. Weekend, Saturday, and here are the top 10 headlines. PCC nominated postless in Sonia hands. నిర్ణయాలు జరిగాయి. ప్రకటనే తరువాయి హస్తినలో వేడెక్కిన రాజకీయం. నిరీక్షణం, ఢిల్లీలో మూడో రోజు కిరణ్ పదవుల భర్తీకి హైకమాండ్ ఓకే, సమతుల్యత పాటించాలని సూచన. ఢిల్లీలో మల్లగుల్లాలు, ముందస్తుపై ఆరాలు, పదవులు యథాతథం. కిరణ్ రైట్, సీఎం నల్లారికి హైకమాండ్ వెన్నుదన్ను. ఏం తేలింది? సోనియా ఆజాద్తో సీఎం పదే పదే భేటీ. అధినేత్రి ఆదేశాల కోసం ఢిల్లీలోనే సీఎం. హరీష్ వర్సెస్ రఘునందన్. 80 లక్షలు తీసుకున్నావు రఘు, సిబిఐకి సీడీలివ్వు హరీష్. బాలికలదే హవా. 10th లో 88.9% ఉత్తీర్ణత. పాలిసెట్ లో 76.74%. ఫిక్సింగ్ స్థాన్, వ్యవహారం అంతా రాయల్స్ చుట్టూనే. చివరిగా మళ్లీ సన్ రైజింగ్, బౌలర్ల మాయాజాలం, రాజస్థాన్ పై సంచలన విజయం, ప్లే ఆఫ్ కు చేరువైన హైదరాబాద్. అమ్మ ఆశీస్సులతో పరేషాన్ లో కిరణ్ సారు ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ కు సిద్ధమయ్యాడు. ఇక గురి పెట్టాల్సిందల్లా 3 మ్యాచ్లు, 3 టీంలు, 3 వికెట్లు. అసమ్మతి, సమ్మతి, పార్టీ, ఏది ముందు? తిప్పల తెప్ప. స్వేచ్ఛగా రెక్కలు విప్పడానికి కిరణ్ హల్చల్. ప్రస్తుతానికి సాగనంపే కార్యక్రమం 0. అసమ్మతి దుమ్ము దులపడానికే కదలిన పాచిక. అమ్మ అండతో ఈరోజు లష్కర్ కు తిరిగి రాక. పరేషాన్ ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఆపరేషన్ లేనట్లే. అందలం ఎక్కించిన నాయకుడే టార్గెట్. నల్లారి వారి హస్తిన రాయబార పర్వం ముగిసింది. గుక్క తిప్పని మీటింగ్లపై మీటింగులతో మండు టెండను సైతం మరిపించాడు. సాగించిన రాయబారంతో డైనమైట్ పేల్చనున్నాడా? సమస్య సిబిఐ ఆరోపిత మంత్రులు కాదు, అది ఎలానో కోర్టులు తేల్చాల్సిందే. ఇక సర్దుబాటల్లా తనకు చికాకుగా మారిన అమాత్యులకు ఎసరు పెట్టడమే. కిరణ్ రెడ్డికి కేబినెట్ ప్రక్షాళనకు గ్రీన్ సిగ్నల్ అందినట్లు తెలుస్తోంది. నల్లారి వారి చేతులు పటిష్టపరచకుండా ముందుకు సాగలేమన్న ధోరణి అధిష్టానంలో స్పష్టంగా కనబడుతుంది. ఎన్నికల పుణ్యకాలం దగ్గర పడుతుండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు నడుం బిగించాలని యువనేత రాహుల్ కిరణ్ సారుకు పాఠాలు నేర్పాడు. దీంతో ముందుగా ఖడ్గం పార్టీ అధ్యక్షుల వారి తలపై వేలాడనుంది. గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు తనదైన టీంను ఏర్పరచుకునేందుకు హైకమాండ్ తలూపినట్లు తెలుస్తోంది. అంతేగాక రాహుల్ భేటీలో ఎట్టి పరిస్థితుల్లో యువతకు పట్టం గట్టకపోతే ఎన్నో సమస్యలు ఎదురవుతాయని సూచించారట. కర్ణాటక ఇతివృత్తాన్ని ఉదాహరణగా చూపించినట్లు సమాచారం. ప్రధాన ప్రతిపక్షం పోరు ఉధృతం కాకమునిపే ఆరోపిత మంత్రులతో రాజీనామా చేయించి నాంచే కార్యక్రమము చేయాలన్న గుసగుసలు వినబడుతున్నాయి. ఇలా సర్దుకుంటూనే అందలం ఎక్కించిన నాయకుడిని టార్గెట్ చేయాలన్న ధోరణి కిరణ్ టీంలో స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే స్వరం పెంచిన ఆనం వారు మరో ముందడుగు వేసి తెర వెనుక బాగోతాల్లో మంత్రుల బాధ్యత లేదంటూ పరోక్షంగా అప్పటి ముఖ్యమంత్రినే టార్గెట్ చేయడం ఇందుకు నిదర్శనం.
సమస్యల్లా అసమ్మతి సెగలు ఆపాలంటే పార్టీకి, ముఖ్యమంత్రికి అసమ్మతి నాయకుల మధ్య సమన్వయం పెరగాలి. మొండోడినన్న కిరణ్ సారు దిగొస్తారా? అసమ్మతి నాయకులను బుజ్జగించే పనిలో పడతారా? లేక ఇంటిదారి పట్టిస్తారా? అంతేగాక అమాత్యులను కాపాడుకుంటూనే పార్టీ ప్రక్షాళన అంటే అది కత్తి మీద సామే. ఏది దారి? ముందు నుయ్యి, వెనక గొయ్యి, తిప్పల తెప్ప. ఓకే, తిప్పల తెప్ప. ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో రాజకీయ విశ్లేషకులు జ్వాల నరసింహారావు గారు, సిపిఎం పార్టీ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి బి కమలాకర్రావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. కమలాకర్రావు గారు, ముందుగా మీతో ప్రారంభిద్దాం. మ్యాచ్ ఫిక్సింగ్ల కాలం ముగిసింది, ఇకంతా స్పాట్ ఫిక్సింగ్ల కాలమే. అమ్మ అండల లభించిందంటూ చెప్తున్నారు. ఇక ఏకంగా 2020 ఆడనున్నారా? 2020 ఆడినట్టయితే స్పాట్ ఫిక్సింగ్ ఎవరికి? ఫస్ట్ వికెట్ పడేది ఎవరిది? వాస్తవానికి ఈ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు తిప్పల తెప్పల మాట వాస్తవం. ఒకవైపు తెలంగాణ వాదం, ఇంకొక వైపు పార్టీ నుండి జగన్ వైపు వెళ్లిన ఎమ్మెల్యేలు, మిగతా నాయకుల పరిస్థితి. చంద్రబాబు నాయుడుకు విశ్వసనీయత పెరగకున్నా కానీ మా యొక్క అంతర్గత అల్లకల్లోలతోటే మాకు సంక్షిప్తాలు వచ్చినాయి. ఆలస్యమైనా కానీ అధిష్టానం దృష్టి సాధించింది. ఈ మంత్రుల మీద మరి ఎలాంటి చర్య తీసుకోవాలి, క్యాబినెట్ని ఎక్స్పాన్షన్ చేయడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఇస్తారా, పార్టీని ప్రక్షాళన చేసేసి యువ నేతలతో దీన్ని రాహుల్ గాంధీ యొక్క మార్గదర్శకంలో ఈ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని మళ్ళీ పునర్వైఖరిస్తారా, ఈ విషయాలన్నీ అధిష్టానం పరిశీలనలో ఉన్నాయి. నిరంతరంగా 3 రోజులు చర్చలు జరిగినాయి. ఒక కీలక దశకు చర్చలు వచ్చినట్టు అనిపించినాయి. ఇక్కడ నుండి వెళ్ళిన నాయకుల చర్చలు మాత్రం అయిపోయింది. ఇక నిర్ణయం అధిష్టానం మీదనే ఉంది అన్ని విషయాల మీద. ఈ మంత్రుల మీద వేటా, లేకపోతే ఎక్స్పాన్షన్ ఉందా, ఈ పిసిసి యొక్క పునర్వ్యవస్థీకరణ, ఇవన్నిటి కేంద్ర నిర్ణయం ప్రకారమే జరుగుతాయి. ఈ 2-3 రోజుల లోపల ఒక దిశానిర్దేశం వచ్చే పరిస్థితి ఉంది. దాని ప్రకారం నిర్ణయాలు జరుగుతాయని అనిపిస్తుంది. కమలాకర్ గారు, విత్ ఆల్ రెస్పెక్ట్, ఇవన్నీ తెలుసు మాకు. మీ మనసు ఏమంటుంది? ఏంది ఫస్ట్ వికెట్ ఎవరిది పడనుంది? ఫస్ట్ వికెట్ సత్యబాబు అవుట్ అన్న విధంగా కనపడుతుంది. ఇప్పుడు ఈ ఎలక్షన్ సంవత్సరం లోపల ఎవరి మీద వేటు పడుతుందా ఏంటిదో అని ఊహాగానాలు. ఒకవేళ తెలంగాణ ఇచ్చే పరిస్థితి ఉన్నట్టుంటే మొత్తం ప్రక్షాళన ఉంటుంది. ఇవ్వకుండా ఏదైనా ప్యాకేజీ పెట్టి ఇస్తారా? ఎలక్షన్ సంవత్సరం లోపల మరి తెలంగాణ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసేసి తెలంగాణకు న్యాయం చేసే సంకేతాలు ఇచ్చి ఎలక్షన్లకు వెళ్తారా? అటువంటిప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉంటాడు, జరుగుతుంది. తెలంగాణ వ్యక్తి చీఫ్ మినిస్టర్ గా ఉంటుంది. ఒకవేళ కిరణ్ నే చీఫ్ మినిస్టర్ గా ఉంచినట్టుంటే తెలంగాణ బడుగు వర్గాల వ్యక్తిని పిసిసి ప్రెసిడెంట్ చేసే అవకాశం. అంటే వాట్ యు మీన్? కిరణ్ నే ముఖ్యమంత్రిగా ఉంచినట్టయితే ఎక్స్ప్రెసింగ్ ఎ డౌట్ దేర్. సి ఒకటి ఏ విధంగా చూడాలి జ్వాల గారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందనంటే, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత, రోషయ్య పర్వం ముగిసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొచ్చిన ఈ 2 సంవత్సరాలలో కిరణ్ కుమార్ రెడ్డి గారి ద్వారానే పార్టీ బలోపేతం కావాలన్న ఆలోచన అధిష్టానం కనుక చేసి ఉన్నట్టయితే బాగుండేది. ఎందుకంటే ప్రజలు ఏం చూస్తారంటే, అధికారంలో ఉన్నప్పుడు పార్టీ పరంగా ఏం చేస్తుందో చూడరు, ఎవరు చూడరు. అధికారంలో లేనప్పుడు ఈ పార్టీ ఏం చేస్తుందని ఆలోచిస్తారు తప్ప అధికారంలో ఉన్నప్పుడు పార్టీ పరంగా చూడరు. కానీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ పథకాలు బాగున్నాయా బాగలేవా అని ఆలోచిస్తారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని పెట్టిన తర్వాత ఆయనకు పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చేసి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా నువ్వు నిర్ణయాలు తీసుకో అని వదిలిపెట్టినట్టయితే అధిష్టానం బాగుండేది. ఇప్పుడు ఆ తప్పు సరిదిద్దుకుంటుందని నేను అనుకుంటున్నాను. నేను ఆ తప్పు సరిదిద్దుకుంటే భాగంలోనే, అందులో భాగంలోనే కానీ బొత్స సత్యనారాయణ గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైన మర్నాటి నుంచి కూడా తానేదో కొంచెం అధికమైనట్టు ముఖ్యమంత్రి గారి మీద ఏనాటికి ఆనాటికి ఏదో విధంగా దెబ్బతీద్దామని ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో బహుశా నేను అనుకుంటా రాహుల్ గాంధీ ఇలా 2 కత్తులు కుదరదు, ఒకటే కత్తి ఉండాలి.
ఒకటే కత్తి అంటే పిసిసి అధ్యక్షుడు ఉండొద్దని అంటలేదు. ఆ పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రికి అనుకూలమైన వాడు, ముఖ్యమంత్రి మాటలతో మాటలు కలిపేవాడు, చేతలతో చేతలు కలిపేవాడు, ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లేవాడు కావాలి అని అనుకున్నట్టయితే మీరు అడిగినటువంటి ప్రశ్నకు జవాబు ఏంటంటే ఎవరి మీద ఫస్ట్ వికెట్ అంటే ఆ ఫస్ట్ వికెట్ అయిందే. ఫస్ట్ వికెట్ బొత్స సత్యనారాయణ గారిదే. కమలాకర్ రావు గారు మాట్లాడి స్పష్టపడలేదు. కమలాకర్ రావు గారు కమలాకర్ రావు గారు ఏమిటంటే రివర్స్ స్వింగ్ చేశాడు. కమలాకర్ రావు గారు రివర్స్ స్వింగ్ చేశాడు, ముఖ్యమంత్రికి ఎసరు పెట్టాడు. తెలంగాణ ఇచ్చిన వన్ సెకండ్ లెట్ హిమ్ ఆన్సర్. కమలాకర్ రావు గారు గో అహెడ్. తెలంగాణ అంశం మీద ఈ ఎలక్షన్లు మా కాంగ్రెస్ పార్టీ పరంగా ఈ ఎలక్షన్లు గత చరిత్ర కనుక ఒకసారి అధ్యయనం చేస్తే మామూలుగా హైకమాండ్ అలాగే రాష్ట్రాలలో ఉన్నటువంటి పార్టీల యొక్క నిర్వహణ ఎలా జరుగుతుంది అని చూస్తే హైకమాండ్ ఎప్పుడు కూడా అధికారంలో ఒకరిని పెడుతుంది, అతనికి వ్యతిరేకంగా ఒక చిన్న గ్రూపును డెవలప్ చేస్తుంది. ఇద్దరి మధ్యలో పోటీ ఉంచడం అనేది కాంగ్రెస్ కు మొట్టమొదటి నుంచి ఒక ఆ విధంగా ఏంటంటే ఈ అధికారంలో ఉన్న వ్యక్తి కనుక ఎదురు తిరిగితే ఇతన్ని కాస్త తొక్కడానికి ఇంకొక గ్రూపును పెంచడం అనేది ప్రతి రాష్ట్రంలో మొట్టమొదటి నుంచి వస్తున్నది. ఆ రాజకీయమే కొనసాగి ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ప్రాణానికి వచ్చింది ముప్పు. ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని అందరూ చెప్తారు, కానీ చట్టం కొంతమందిని జైల్లో పెడుతుంది, కొంతమందిని ఏసీ రూముల్లో పెడుతున్నది. అందుకోసం ఇప్పుడు చట్టం కూడా గందరగోళంలో పడిపోయింది. ఇప్పుడు ఈ ఆరుగురు నేరస్థ ఆరోపణకు గురైనటువంటి మంత్రుల మీద తీసుకునే యొక్క చర్యల బట్టి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద దాని ప్రభావం ఉంటుంది తప్పనిసరిగా. అందుకోసం కిరణ్ కుమార్ గారు వచ్చిన తర్వాత ఈ 6 మంత్రుల మీద వేటు వేస్తాడా, లేకపోతే ఈ 6 మంత్రుల మీద వేటు వేయమని చెప్పని హైకమాండ్ సలహా ఇచ్చిందా, ఇవ్వలేదా? అందులో ఈ తెలంగాణ సమస్యను కూడా ఇప్పుడు ఎన్నికలు దగ్గరికి వచ్చినాయి కాబట్టి ఏదో ఒక పెద్దలు ఎన్నో రాజకీయ ఎత్తుగడలు చూశారు. మొన్న బడ్జెట్ సమావేశాల్లో మంచి అవకాశం అది చేజార్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా దానిపై తేల్చే విధంగా కనబడుతుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ప్రాబ్లం ఈ కళంకిత మంత్రుల వల్ల కాదండి, ఆయనకు ప్రాబ్లం అసమ్మతి మంత్రుల వల్ల. అసమ్మతి మంత్రులను ప్రోత్సహిస్తున్నారు గారి వల్ల. ఆయన ఇంట్లో కూర్చోబెట్టుకొని 12 మంది మంత్రులని అసమ్మతి ప్రోత్సహించి ఉత్తరాలు తీసుకొని ఢిల్లీకి వెళ్లి అది తప్ప ఒప్ప నేను అంటలేదు. కరెక్టే చేసి ఉండొచ్చు. నలుసుగా మారిపోయింది కిరణ్ కుమార్ రెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి, స్వాతంత్రం ఇవ్వాలి. ఈ ముఖ్యమంత్రిగా నువ్వు రాష్ట్రాన్ని ఎలా బాగుపరుస్తావు, రాబోయే ఎన్నికలు ఎలా గెలిపిస్తావు. నరసింహరావు గారు ఒక విషయం ఏంటంటే కాంగ్రెస్ మాకెప్పుడు ఓవర్ డెమోక్రసీ ఉంది, మాకు దానిలో ప్రజాస్వామ్యం బాగా ఉంది అని చెప్తారు. అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుల వారు ఎవరిని తీసుకెళ్లి హైకమాండ్కి ఇచ్చినా హైకమాండ్ మొట్టికాయలేయాలిగా. ఎందుకు వేయలేదు? తీసుకున్నది పైగా వాటి మీద విచారణ పేరుతో కిరణ్ కుమార్ రెడ్డిని పిలిచారు. ఆ కిరణ్ కుమార్ రెడ్డిని 1 రోజు 2 రోజులు కూర్చోబెడితే ఒక అనుమానం రాజకీయ వాతావరణంలో ఏర్పడింది. ఆయన స్ట్రెంగ్తన్ చేయడానికి పిలిచారా, కంట్రోల్ చేయడానికి పిలిచారా అనేది ఇప్పుడు వచ్చిందని తెలుస్తుంది. సారంపల్లి మల్లారెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కంట్రోల్ చేయదలుచుకుంటే అధిష్టానానికి 5 నిమిషాల పని చేయదలుచుకోలేదు. సారంపల్లి మల్లారెడ్డి గారు సెకండ్ మీ రాజకీయ అనుభవంలో నాకు ఆ వయసు లేదు. ఎన్నో ఎత్తుగడలు చూశారు. ఈ విధంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రులను మార్చడం వల్లనే పొరుగు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఎదురాయి. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిని మార్చే ధోరణి కనబడుతుంది. మార్చడం అనేది వాళ్ళకు ఒక వెన్నతో పెట్టిన విద్య. ఒక 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరు ఇటీవల పరిణామాలు గమనించినట్టయితే భారతదేశంలో ముఖ్యమంత్రులను మార్చకపోవటం అనేటువంటిదే ఎక్కువగా ఆనవాయితీగా వస్తున్నది. మార్చిన సందర్భాలు చెప్పండి మీరు. చాలా తక్కువ సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, భారతీయ జనతా పార్టీలో మార్చిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. కర్ణాటక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలో తక్కువ. రాజశేఖర రెడ్డి రోజుల నుంచి కూడా రోసయ్య గారు తన వయస్సు భారం పరబెట్టదు కాబట్టి, తన ఆరోగ్యం సహకరించట్లేదు కాబట్టి వెళ్తా అన్నాడు తప్ప ముఖ్యమంత్రి ఎప్పుడన్నాడు? అది ఎప్పుడన్నాడు? ఒక విషయం, ఈ మధ్య 2009 తర్వాత నుంచి సోనియా గాంధీ గారు ఏంటంటే ఈ ముఖ్యమంత్రులను మార్చే విధానం కరెక్ట్ కాదనుకున్నది. కానీ అంతకు ముందు మాత్రం 5 సంవత్సరాల కాలంలో సారంపల్లి మల్లారెడ్డి సారీ ఫర్ ఇంటరప్షన్, వన్ స్మాల్ సబ్మిషన్. ఒకవేళ ఈ రోజు ముఖ్యమంత్రిని మార్చినా గానీ సమస్యలు చక్కదిద్దుకోగలుగుతాడా? ఎవరైనా కొత్త ఆయన వచ్చినా గానీ ఆయనకు అధ్యయనం చేయడానికి ఇంకో 6 నెలలు పడుతుంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా సరిదిద్దలేడు. అంత దూరం పెరిగిపోయింది క్యాన్సర్.
అందుకోసం ఇప్పుడు ఆపరేషన్ సిస్టమే తప్ప ఇప్పుడేమి క్యూరబుల్ చేసేటటువంటి పరిస్థితి ఎర్రమల్లి కాదు ఇప్పుడు అసమ్మతి ఒకవైపు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆల్ సెడ్ అండ్ డన్ ఆయన ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు ఒకవైపు తెలంగాణ ఉద్యమం మరోవైపు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అసమ్మతి రాజశేఖర రెడ్డి మంత్రులు ఉన్న మంత్రులంతా అలకపోవడం కినక వహించడం ఇవన్నీ తీసుకున్నట్టయితే ధైర్యంగా ఎదుర్కొని గత 2 సంవత్సరాలుగా తనదైన శైలిలో అమ్మ హస్తమనో ఆపన్న హస్తమనో బంగారు తల్లనో వెండి తల్లెనో ఏదో తల్లని ఆ తల్లి ఈ తల్లని ఓ పథకాలు తీసుకొని ప్రజలలో వెళ్ళిపోతున్నాడు. సరే రేపు కాంగ్రెస్ గెలుస్తుందా ఓడుతుందా అది ఎవరు చెప్పలేరు, ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, 10 సంవత్సరాలు అయింది. ఓడిపోతే అది కిరణ్ కుమార్ రెడ్డి వల్ల ఓడిపోదు, అది జనరల్ గా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి కోపం వల్ల ఓడిపోతే పోవాలి. కానీ ఆయన గత 2 సంవత్సరాలుగా నేను అనుకోవడం ఏంటంటే పథకాలు అమలు పరచడంలో కానీ కొత్త పథకాలు తీసుకురావడంలో కానీ తనదైన శైలిలో ముందుకు పోవటం కానీ కొంత తడబడుతూ అడుగులేశాడు. ఇవాళ నిలబడిపోయినా ఒక విషయం మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి అతనికి పూర్తి అధికారాలు ఉన్నాయి, అతను నిలబెడగతాడు అని చెప్పని. కానీ నా అనుభవం ఏమిటంటే, నా అనుభవమే కాదు ఇప్పుడు కనబడుతున్నది ఏంటంటే హైకమాండ్ తలుచుకుంటే నిలబడతాడు, హైకమాండ్ లేకుంటే అందుకోసం ఇప్పటికీ హైకమాండ్ కన్సర్న్లో ఉన్నవాడు మాత్రమే ఉంటాడు. హైకమాండ్ కు వ్యతిరేకం కాదు, హైకమాండ్ కు వ్యతిరేకం కాదు, హైకమాండ్ కన్సర్న్లో ఉన్నవాడు ఉంటాడు, లేకపోతే తప్పిపోతాడు అంతే తప్ప కిరణ్ కుమార్ రెడ్డి ప్రభావం కాదు. సరపల్లి మల్లారెడ్డి గారు జ్వాల గారు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. కెప్టెన్ ఎన్నుకున్నారు, కెప్టెన్ ఎన్నుకున్న తర్వాత మొత్తం టీం అంతా ఎవరు కంట్రోల్ చేయాలి? కెప్టెన్ కంట్రోల్ చేయాలి కదా. ఒకటి ఎవరిని ఆడిపించాలి అన్న సూచన చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఎవరు ఉండాలనేది కూడా ఇప్పుడు హైకమాండ్ నిర్ణయిస్తున్నదండి. ఇప్పుడు మీరు అన్నది దాంట్లో తప్పండి. మీరే అన్నారు కదా డివైడ్ అండ్ రూల్ రాజకీయాలు అంటూ మీరే చెప్పారు ముందు. అదే ఆ రూల్ ఎంత దూరం పోయిందంటే వీళ్ళ యొక్క డెమోక్రసీని వీళ్ళకు ఉన్నటువంటి హక్కులను కట్టుదిట్టం చేసింది. రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులను కట్టుదిట్టం చేయడం ఫలితంగా వీళ్ళు ఏమి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, ఏమి చేయలేకపోతున్నారు. ఒకసారి వాళ్ళు హైకమాండ్ నుంచి లెటర్ ఏదొస్తే దానికి వీళ్ళు లొంగుబడి ఉండాల్సి ఉంటుంది. అందుకోసం వీళ్ళకున్న పరిమితులు వీళ్ళకు ఉండాలి. కానీ దీన్ని కాపాడడం ఇప్పుడు క్రికెట్ అన్వయం చేసుకున్నట్టుంటే క్రికెట్ కెప్టెన్ టీం కెప్టెన్ కూడా సెలక్షన్ బోర్డులో ఒక మెంబర్ మాత్రమే, ఆయన చైర్మన్ కాదు, మిగతా నిర్ణయం అంతా ఆయన ఉండదు. ఈ క్యాబినెట్ అంతా నిర్ణయం చేసేది ఎప్పుడైనా కానీ అధిష్టానం సంప్రదింపులతో ఉంటుంది. అన్ని వర్గాలను అన్ని ప్రాంతాలను సమన్వయపరిచే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా చూస్తుంటుంది. ఏ ముఖ్యమంత్రి కూడా స్వతంత్రం ఉండదు. కాకపోతే కొన్ని కీలక విషయాల లోపల మాత్రం ఆయన సంప్రదించేసేసి ఆయనకు అనుకూలంగా తీసుకునే నిర్ణయాలు తప్పకుండా ఉంటాయి. ఏదేమైనా ఇది ఎలక్షన్ సంవత్సరం కనుక ముఖ్యమంత్రిని పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడం అయితే ఉండనే ఉండదు. కానీ ముఖ్యమంత్రి ఉన్న పద్ధతిలో గతం కంటే ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చేసేసి మంత్రులను కొత్త చేంజ్ చేసే అవకాశం ఇచ్చేసేసి కొత్త మంత్రివర్గాన్ని నిర్ణయం చేసే అవకాశం మాత్రం ఉంది. ఎప్పుడు తెలంగాణ గురించి మేము ఇప్పుడు ఏమి ఇచ్చేది లేదు, ప్రజలు ఎలా నిర్ణయం చేస్తే అలా 2014లో అనుకుంటేనే అసలు తెలంగాణ అని మీరు అనుకుంటారు. హైకమాండ్ ఎప్పుడైనా గుగ్లీ బౌలింగ్ ఇవ్వచ్చు. వీళ్ళందరూ ఈ ప్రయత్నంలో ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఇది అధిష్టానం ఏం చేస్తుందో ఎవరికి సీమాంధ్ర ప్రాంతంలో ఎలా గెలవాలన్న ఆలోచన ఉంది తప్ప. కమలాకరరావు గారు ఒక మాట, కమలాకరరావు గారు ఒకటేమిటంటే మీరు అన్నది ఏందో ముఖ్యమంత్రి గారికి మంత్రులను మార్చే హక్కు కానీ మంత్రులను చేంజ్ చేసే హక్కు కానీ ఇస్తే ఇవ్వవచ్చు అని. నాకు తెలిసినంత వరకు హైకమాండ్ యొక్క అనుమతి లేకుండా ఒక అటెండర్ ను కూడా మార్చడానికి వీలు లేదు. అది నేను ఒప్పుకోనండి. అలా ఉండదండి, అలా ఉంటే పాలన సాగదు. సాగుతున్నది ఇప్పుడు సాగుతున్నదంతా హైకమాండ్ నుంచే. ఇక్కడ ఏ నిర్ణయం జరగదండి. ఇప్పుడు జరుగుతున్నది అదే. అన్వయించుకుని నిర్ణయాలు ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్నది అదేనండి. ప్రతి రోజు ఢిల్లీకి వెళుతున్నారు, వస్తున్నారు, ప్రతి అంశం ప్రతి చిన్న అంశం చర్చిస్తున్నారు.
ఫైన్, దాంట్లో తప్పేంటి కొన్ని పాలసీలు నిర్ణయించినప్పుడు ఇప్పుడు కానీ ఒకటి మాటకు వస్తే సారంపల్లి మల్లారెడ్డి పథకాల మాటకు వస్తే ఆయన నిర్ణయం చేస్తున్నారు. నేరారోపిత మంత్రులు ఉన్నారు. విధానపరమైన నిర్ణయాలలో అధిష్టానం సూచనలు సలహాలు తీసుకోవడం కోసం ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్నాడే తప్ప అటెండర్ మార్చడానికి అటెండర్ వెళ్తున్నాడని చెప్పి నేను అనుకోను. మీరు అది అనుకోరు కానీ సారంపల్లి మల్లారెడ్డి మీరు అది అనుకోరు కానీ నేరస్థ మంత్రులకు సంబంధించినటువంటి దానిలో ధర్మాన ప్రసాదరావు అంతకు ముందు ఉన్నటువంటి మంత్రుల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఇప్పుడున్న వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇది తీసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి పిసిసి ఏం చేస్తుంది? ప్రతి అంశానికి అక్కడికి పరిగెత్తుంటే డెమోక్రసీ ఉంది, రాష్ట్ర పిసిసికి ఏదో హక్కులున్నాయని చెప్పని అంటే రాష్ట్ర పిసిసికి హక్కులున్నాయని మీరంటే ఎలా మనకు కనబడుతుంది స్పష్టంగా? రాష్ట్ర పిసిసి గానీ లేకపోతే ముఖ్యమంత్రి గానీ ఏ మంత్రులు గానీ తెల్లవారు లేస్తే ఢిల్లీలోనే ఉంటున్నారు. ఒకటి గతంలో మీరే చెప్పారు కదా, మాకు ఒక చిన్న మంచి పాట నేర్పించారు, చేపలు పట్టడం నేర్పండి చేపలు వండి తినపెట్టదని. ఆ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు వండి పెట్టి అలవాటే చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. పట్టడం నేర్పడం వాళ్ళకు రాదు. వాళ్ళ పనులు ఏంటంటే నేను వండి పెడతాను, నువ్వు తింటూ ఉండు. సారంపల్లి మల్లారెడ్డి గారు నేను ఒకటి మీరు ఆలోచించండి, కమలాకర్ రావు గారు తెలంగాణ అంశంతో ముడి పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ధైర్యం చేయగలరు. కోస్తాలో వన్ సెకండ్ కోస్తాలో వైఎస్ఆర్ హ్యూమిడిటీ ఎక్కువ, వైఎస్ఆర్సీపీ హ్యూమిడిటీ ఎక్కువైంది, అది స్టిక్కీ వికెట్ గా మారింది. అలాంటి నేపథ్యంలో నిజంగా ఇటు తెలంగాణపై ధైర్యం చేయగలరా? ఒక విషయం చూడండి, తెలంగాణ విషయంలో కూడా ఏదో ఒక నిర్ణయం చేయకపోతే ఇక్కడ తెలంగాణ అక్కడ వైఎస్ఆర్సీపీ రెండు తరుముకొస్తున్నాయి. అందుకోసం కాంగ్రెస్ హైకమాండ్ ఏదో నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఇప్పుడు అది చర్చనీయాంశం ఈ 2-3 రోజుల్లో జరుగుతున్న అంశం కాదు. ఈ 2-3 రోజుల్లో తెలంగాణపై ఒక నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రిని మార్చి తెలంగాణ వాడిని పెట్టడం అనేటువంటిది జరిగే పని కాదు. నెంబర్ 1, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి వాళ్ళ నిర్ణయం తీసుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేటువంటిది, అది జరిగే పని కాదు. 2014 ఎన్నికల వరకు ఇది ఇలానే కొనసాగుతుంది. అంతవరకు నరసింహారావు గారు తెలంగాణ కావాలని ఉంది. అందరికీ కావాలని ఉందా వద్దని ఉందా తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ గురించి నరసింహారావు గారికి ఏ పార్టీ అవగాహన ఉన్నదో లేదో నాకు తెలియదు. కానీ పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1973 సంవత్సరంలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కి పర్మిషన్ ఇచ్చేసి 3 రోజుల తర్వాతనే ఆయన మంత్రివర్గాన్ని తీసిపడేసేసారు. మా ఆంధ్రప్రదేశ్ లో 3 రోజుల మంత్రులు ఇప్పటికి కూడా ఉన్నారు. 3 రోజుల మంత్రిగా చేసిన వాళ్ళు. ఇది కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాము తప్పకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాను. కమలాకర్ రావు గారు మీ వాదతో పోతుంటే సమ్వేర్ యూఆర్ హిట్టింగ్, మీరు నిజంగానే గూగ్లీ బౌల్ చేస్తున్నారు. అంటే సీదా కెప్టెన్ కి ఎసరు పెట్టనున్నారు. అలా ఏం లేదు, కెప్టెన్ కి ఎక్కడే అధిష్టానంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు ఉంటాయి. ఏ నిర్ణయమైనా కానీ తెలంగాణ విషయం గురించి ఒక నిర్ణయం తీసుకుంటే చాలా మార్పులు ఉంటాయి. దానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు దాని కొరకు ఒప్పుకోక తప్పదు. ఆయన్ని అంటున్నాడు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాను, నన్ను సోనియా గాంధీ గారిని ముఖ్యమంత్రిని ఆయన అంటున్నాడు కదా. అందుకొరకు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండే సుశిక్తుడైన కాంగ్రెస్ వాది కిరణ్ కుమార్ రెడ్డి. ఒక మ్యాచ్ లో 6 స్పాట్ ఫిక్సింగ్ అయితే ఏం చేయాలి? వాళ్ళని కెప్టెన్ ఏం చేస్తారు? ఎంక్వైరీ చేస్తారు, కొందరు సస్పెండ్ చేస్తారు. అనుకూలమైన ఒకటి కమలాకర్ రావు గారు ఒక మ్యాచ్ లో 6 స్పాట్ ఫిక్సింగ్ పాల్పడితే వాళ్ళని ఏం చేయాలి? వెంటనే సస్పెండ్ చేయాలి ఉంది కదా. సో నిజంగానే వాళ్ళు ఆ విధంగా నిరూపించబడ్డారా అనుమానాలు అన్నది చర్చనీయాంశం. ఏదేమైనా కానీ మోరల్ ప్రకారం మాత్రం మంత్రులు లీగల్ ప్రకారం ఏ పద్ధతి ఏమున్నా కానీ మొరాలిటీ ప్రకారం అయితే వాళ్ళు రాజీనామా వేయవలసిన చేయించాల్సిన బాధ్యత ఎవరిది? ఓకే, అది యాక్సెప్ట్ అయ్యేది కదా. మరి అలాంటప్పుడు కమలాకర్ గారు మీ వాదనతోనే పోదాం. ఆ విధంగా ఉంటే నిన్న ఆనం గారు కేబినెట్ లో తీసుకున్న సమిష్టి నిర్ణయాలను మంత్రులు అమలు చేస్తారు తప్ప తెర వెనుక జరిగే భాగవతాలకు మంత్రులకు ఏం సంబంధం లేదు అనడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోమంటారు?
ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయినా లీగల్ మనిషి, LLB చేశాడు. ఆయన రాజకీయం కంటే ఎక్కువ లీగల్ విషయం మాట్లాడుతున్నాడు. ఇవన్నీ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి మర్యాద ఉండాలంటే ఎవరి మీదైతే ఈ అపవాదులు ఉన్నాయో వాళ్ళు తొలగించుకోవడానికి రాజీనామాలు ఇచ్చేసేసి మేము ఎలాంటి తప్పులు చేయలేదని నిరూపించుకుని వచ్చేసినట్టుంటే కాంగ్రెస్ పార్టీలో ప్రజల లోపల వాళ్ళకు మంచి గుర్తింపు ఉంటుంది. There are no two opinions in this. రమాకాంత్ గారు ఒక విషయం ఏంటంటే ఇప్పుడు కమలాకర్ రావు గారు చెప్పిన అంశం ఒకటి, కానీ దానికన్నా ముందుగా ఇంకా తోసుకొచ్చింది ఈ 4-5 రోజుల్లో అంశం ఏమిటంటే అసలు ఆ అసమ్మతి వర్గం అనేది చాలా స్పీడ్ గా వచ్చింది. ఏమిటంటే ఏ పథకం కూడా మాకు విచారించకుండా ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నాడు, అందుకోసం ఈ ముఖ్యమంత్రి దగ్గర మేము పనిచేయలేము అని చెప్పి బహిరంగంగా ముఖం పట్టుకొని చెప్తుంటే ముఖ్యమంత్రిగా టీమ్ లీడర్ గా ఈ రాష్ట్ర సారథిగా మీరు అంటున్నారు, మంత్రులే చెప్తున్నారు. మంత్రులే చెప్తున్నారు ఇలాంటి మంచి పథకాలు చేస్తున్నాడు, అదేదో వాళ్ళతో చర్చిస్తే ఈ అసమ్మతి ఉండదు కదా అన్నట్టుగా మంత్రులే చెప్తున్నారుగా. నరసింహారావు గారు కేబినెట్ లో కూడా ఆ మంత్రులే స్వయంగా చర్చిస్తే మంత్రులతో చర్చించారని చెప్పి పితాని సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఒకవైపు నుంచి. వాళ్ళు చెప్తున్నారు, మరి ఈ అసమ్మతి మంత్రులు ఏం చెప్తున్నారు? ఎక్కువ సమయం లేదు, మా అధిష్టానం ఆర్డర్స్ ఉన్నాయి, 7:30 దాటితే ఫేడ్ అవుట్ చేయమని ఒకటి డిఎల్ గిట్ట వీళ్ళందరూ మొహం పట్టుకుంది ప్రతిరోజు వాళ్ళు చెప్తూనే వాళ్ళ అధిష్టానం ఆర్డర్స్ వాళ్ళకు ఉన్నాయి, మా అధిష్టానం ఆర్డర్స్ మాకున్నాయి, 7:30 కాగానే ఫేడ్ అవుట్ చేయమని. ఇప్పటికైనా వన్ సెకండ్ సారంపల్లి మల్లారెడ్డి గారు, ఇప్పటికైనా కానీ ఈ పరిస్థితి చక్కదిద్దాలంటే ఆయన ఏం చేయాలి? క్లుప్తంగా చేయండి, విల్ హావ్ 2 minutes. ఒకటే ఏమిటంటే రాష్ట్ర పిసిసిని సమైక్యంగా చర్చించి రాష్ట్ర మంత్రి కేబినెట్ సమైక్యంగా ఈ అసమ్మతి నేరపూరితం ఇవన్నిటిని కూడా చర్చించి వాళ్ళు పరిష్కరించుకుంటే ఈ 14 దానిగా కొనసాగుతారు. లేకపోతే హైకమాండ్ ఏదో ఒక నిర్ణయం తీసేసుకుంటుంది, ఒకరిని తీసేయడం ఖాయంగా జరుగుతుంది. ఒక వరలో 2 కత్తులు ఇవ్వడం అంటే రాష్ట్ర రథసారథికి పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చేసి ఆయనతోటి అనువుగా మంచిగా సమన్వయంగా వెళ్లేటువంటి రథసారథిని పిసిసికి పెట్టాలి. అదేవిధంగా అసమ్మతి మంత్రుల మీద వేటు వేసే ఒక హక్కు ముఖ్యమంత్రి గారికి ఇచ్చేసేయాలి. కళంకిత మంత్రులను ఎవరినైతే ఆపాదిస్తున్నామో మనం ఆరోపణలు ఉన్నాయో వాళ్ళని ఉంచాలనో తొలగించాలన్నా ఆ కష్ట నష్టాలంతా బాధ్యత ముఖ్యమంత్రికి వదిలిపెట్టాలి. అప్పుడే జరుగుతుంది, ఆయనే లీడరు. ఓకే, లాస్ట్ వర్డ్స్ కమలాకర్ రావు గారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి అన్ని విధాల అధికారాలు ఇచ్చిన అధిష్టానం మేము తప్పు చేసినామని అనుకుంటున్నారు. చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉండవలసిన అవసరం ఉన్నది అనుకుంటున్నారు. ముఖ్యమంత్రికి సర్వాధికారాలు ఇచ్చినట్టుంటే రాజశేఖర రెడ్డి మాదిరిగా అవినీతి పాలన, కుటుంబ సభ్యుల యొక్క లబ్ధి, పార్టీనంతా ఆయన కుటుంబం వైపు తీసుకునే పద్ధతి జరుగుతుంది. కాబట్టి అలాంటివి జరగకుండా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండవలసింది. పిసిసి ప్రెసిడెంట్ సరిగ్గా అయిన చెక్స్ అండ్ బ్యాలెన్స్ అన్ని విషయాలు ప్రశ్న అడుగుతున్నాను. ఆయన చేతులు పటిష్టపరచాల్సిన అవసరం ఉందా లేదా? ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ యు నో. తప్పకుండా పార్టీని పటిష్టం చేయవలసిన అవసరం ఉన్నది. పిసిసి ప్రెసిడెంట్ పటిష్టం చేయవలసిన అవసరం ఉన్నది. పార్టీ పరంగా, గవర్నమెంట్ పరంగా ముఖ్యమంత్రిని కూడా పటిష్టం చేయవలసిన అవసరం ఉన్నది. ఇద్దరికి సమన్వయం ఉంచేసేసి పార్టీకి ప్రభుత్వానికి మంచి సమన్వయంతో కార్యక్రమాలన్నీ ఆచితూచి నిర్వహించవలసిన అవసరం ఉన్నది. పార్టీలో చర్చించి నిర్వహించవలసిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా కానీ ఈ రోజు తిరిగి లష్కర్ కు బయలుదేరనున్నాడు. తిప్పల తెప్ప ఏ విధంగా ఉంది? స్వేచ్ఛ లభించిందంటారు, ఎగిరే పావురమా ఎటువైపు? It's really a pleasure bringing you news and views for the last 21 days. I'll see you soon. Have a wonderful weekend.